1997 సంవత్సరంలో డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ కాలేజ్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీగా, తరువాత కాలంలో సెక్రటరీగా, తరువాత కాలంలో కాలేజ్ చైర్మన్ పదవికి పోటీ చేసిన అభ్యర్థిగా, విచిత్రకరంగా నా ఓటునే నా ప్రత్యర్థికి వేసి ఒక ఓటుతో నా ప్రత్యర్థిని గెలిపించిన నవయుగ నాయకుడిగా నా ప్రస్థానం ఇక్కడ మొదలైంది. అయితే దాని తరువాత ప్రజారాజ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అవడం, ఈ 4 పార్టీలతోనూ నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలు, నా రాజకీయ పరిజ్ఞానం నాకు ఎంతో సహాయం చేశాయి. అయితే ఈ రోజు జై సమైక్యాంధ్ర పార్టీ నేను ఎంచుకోవడం, ఆ పార్టీ స్థాపనలోను వ్యవస్థాపనలోను మొదటి నుండి కీలక భూమికను పోషిస్తూ పార్టీ రాజ్యాంగాన్ని, విధి విధానాల్ని రూపొందించి పార్టీ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన పార్టీ యొక్క సమాచార కార్యకలాపాలను, పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, ఫౌండర్ మెంబర్గా జై సమైక్యాంధ్ర పార్టీలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాను. అయితే సమైక్యాంధ్ర మీద ఉన్న మక్కువ, జై సమైక్యాంధ్ర మీద ఆ ఉద్యమం మీద ఉన్న నమ్మకం, సమైక్యాంధ్ర వృద్ధి, అభివృద్ధి, క్షేమం, సంక్షేమం మీద ఉన్న దృఢమైన విశ్వాసం నాకు రాజకీయాల్లోకి రావడానికి ఒక ఉద్యమ నేపథ్యం కావాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటూ ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉధృతంగా, విస్తృతంగా, ఎంతో చైతన్యవంతంగా పాల్గొని ఈరోజు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి జై సమైక్యాంధ్ర అభ్యర్థిగా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకొని 15వ తేదీన నామినేషన్ దాఖలు చేశాను. నిన్న నామినేషన్ స్క్రూటినీ కార్యక్రమం తర్వాత నా పెందుర్తి నియోజకవర్గం డీలిమిటేషన్కి ముందు, డీలిమిటేషన్ తర్వాత ఉన్న 4 మండలాలు, పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంటాడ మండలాలు, ఈ 4 మండలాలని క్షుణ్ణంగా పరిశోధన చేసి ప్రజల గురించి, వాళ్ళ యొక్క బ్రతుకు గురించి, వాళ్ళ యొక్క జీవన శైలి గురించి, వాళ్ళ యొక్క సమస్యల గురించి, ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గాల గురించి, ప్రభుత్వం యొక్క పని విధానము, సంక్షేమ కార్యక్రమాల యొక్క విధి విధానాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పూర్తి అవలోకనం చేసుకొని నేను పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకి అవసరమైన విషయాల్ని గ్రహించి వాటిని ఒక పుస్తక రూపంలో సంగ్రహించి ఈరోజు పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెందుర్తి నియోజకవర్గానికి మాత్రమే నా యొక్క ప్రజా మేనిఫెస్టోని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ ప్రజా మేనిఫెస్టోలో నేను అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన మీదట ఏ కార్యక్రమాలను చేస్తాను, ఎటువంటి సంక్షేమం గురించి ఆలోచిస్తాను, ఎటువంటి పని విధానాన్ని అవలంబిస్తాను, ప్రభుత్వంలో ఉంటూ గెలిచిన, ప్రభుత్వం ఏర్పాటు చేసిన, రాష్ట్రంలో నా పార్టీ కాకుండా వేరే పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలించిన, కేంద్రంలో మరొక పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక అసెంబ్లీ ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా నేను నా మండలాలకు, నా నియోజకవర్గానికి సేవ చేయగలననే విషయం మీద పూర్తి అవగాహన కల్పించుకొని నా ఇన్ని సంవత్సరాల పరిశోధనను ఒక పుస్తకం రూపంలో పెట్టి మేనిఫెస్టోగా నేను విడుదల చేయదలుచుకున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమంలో నా మనసు అంగీకరించక సమైక్యాంధ్ర యొక్క విశిష్టతను గ్రహించి లగడపాటి రాజగోపాల్ గారి సారథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఆ టైంలో ముఖ్యమంత్రి గారితో పరిచయం, సాన్నిధ్యం పెరగడం, సమైక్యాంధ్ర పార్టీకి మేము పూనుకోవడం, సమైక్యాంధ్ర పార్టీని చుండ్రు శ్రీహర్రావు గారితో పాటు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేయడం, ఆయనతో పాటు పనిచేసి మా గుర్తుతో సమైక్యాంధ్ర పార్టీ పేరు, గుర్తు, అదేవిధంగా పార్టీ రాజ్యాంగం, పార్టీ యొక్క విధి విధానాలు కూడా రూపొందించడం జరిగింది. అయితే ఇన్ని పార్టీల్లో పనిచేసిన అనుభవం, ఇన్ని పార్టీలతో ఉన్న సత్సంబంధాల నేపథ్యం అయినా కూడా నేను సమైక్యాంధ్ర పార్టీని ఎంచుకోవడానికి కారణం ఈజ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ సెలెక్టింగ్ సమైక్యాంధ్ర పార్టీ యాజ్ వన్ ప్లాట్ఫామ్ ఈజ్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది మూమెంట్. సమైక్యాంధ్ర యొక్క విశిష్టత, ఆ ఉద్యమం యొక్క ఉధృతి, ఆ ఉద్యమం యొక్క విలువ, ప్రజలు ఎంత నష్టపోతారో, ఎంత బలహీన పడిపోతారో, సమాజానికి విడిపోవడం వల్ల కలిగే, విభజన వల్ల కలిగే నష్టాలని ప్రత్యేకంగా బేరీజ్ వేసిన సభ్యుల్లో నేను ఒక నవ్వడం వల్ల, ప్రత్యక్షంగా వాటి యొక్క సాధక బాధకాలు నాకు తెలియడం వల్ల నా మనసు అంగీకరించక నేను సమైక్యాంధ్ర పార్టీలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా కార్యక్రమాన్ని విరమించుకొని వాళ్ళకి తెలియజేసి సమైక్యాంధ్ర పార్టీలోకి వచ్చాను. అయితే సమైక్యాంధ్ర పార్టీలో మాకున్న స్నేహితులు, నాకున్న సన్నిహితులు వాళ్ళ యొక్క సూచనల మేరకు నేను పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాను. విశాఖపట్నంలో
నార్త్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని అందరూ నాయకులు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు అందరూ చెప్పగా నాకు మాత్రం సిటీలో చదువుకున్న వాళ్ళ మధ్య నేను చేసేది, నేను ఒరగబెట్టేది ఏమీ ఉండదు. ఒక రూరల్ కాన్స్టిట్యున్సీని వెతుక్కుంటే నా స్వగ్రామం అయిన టెక్కలపాలెం, సబ్బవరం గ్రామంలో టెక్కలపాలెం గ్రామం, సబ్బవరం మండలంలో టెక్కలపాలెం గ్రామంలో పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకొని సమైక్యాంధ్ర పార్టీలో భాగస్వామినై నామినేషన్ దాఖలు చేసి నాలాగా ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో సమాజ సేవ చేయాలని, ఒక రూపాయి ప్రభుత్వ ధనాన్ని కానీ ప్రజల యొక్క విలువైన మూల్యాన్ని కానీ వృధా చేయకుండా, వాటి దగ్గర నుంచి స్వార్థపూరితంగా వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించకుండా నిస్వార్థమైన, నిర్మలమైన, నిష్కలంకమైన సేవ చేయాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో పెందుర్తి నియోజకవర్గం, అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయడానికి నేను పూనుకున్నాను. అయితే నేను పోటీ చేయడం నిర్ణయించుకొని నామినేషన్ దాఖలు చేసి ఈ గత 1-2 వారాల్లో నేను గ్రహించింది ఏంటంటే, నాలాంటి వ్యక్తి చదువుకున్నవాడు, ప్రపంచ దేశాలను చూసి వచ్చినవాడు, బహుళజాతి సంస్థల్లో పనితీరు విధానాలు తెలిసినవాడు, ప్రభుత్వ విధి విధానాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, రాజ్యాంగపరంగా ప్రజాస్వామికంగా ఏది సరైంది, ఏది సమంజసమైంది, ఏది సమాజానికి శ్రేయస్కరమైనది అన్నది తెలుసుకున్నవాడిగా మీ అందరికీ నేను మనస్పూర్వకంగా ఒక విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను. మీరందరూ నాకు సహాయం చేయండి. ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఈజ్ ది ఫోర్త్ ఎస్టేట్. మీడియాకున్న ప్రాబల్యం కానీ, వాళ్ళకున్న బలం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న శక్తి కానీ అమోఘమైనది, అద్వితీయమైనది, అనూహ్యమైనది. మీరు తలుచుకుంటే ఎలాంటి వాడినైనా నాయకుడిని చేయగలరు. ఎంత పెద్ద నాయకుడినైనా కథానాయకుడిగా చిత్రించగలరు. మీరు నేను కలిస్తేనే మనం కలిస్తేనే జనం కలిస్తేనే ప్రభంజనం. అటువంటి రాజకీయ ప్రభంజనం సృష్టించడానికి, ఒక గెలుపుకి సాధ్యపడే విధంగా ప్రయత్నం చేయడానికి, పోరాడడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను.